కర్నూలు జిల్లా కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళతో స్టాఫ్ నర్సు రాఘవేంద్ర అసభ్యకరంగా మాట్లాడి ప్రసవం కోసం వచ్చిన వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి ఆరోపించారు. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన టీడీపీ నాయకులు స్టాఫ్ నర్సు రాఘవేంద్రపై విరుచుకుపడ్డారు. కాన్పుల కోసం వచ్చిన మహిళలతో అసభ్య పదజాలం ఎందుకు తిడతావు అంటూ స్టాఫ్ నర్సు రాఘవేంద్రపై మండిపడ్డారు. మగపిల్లవాడ పుడితే 2000, ఆడపిల్ల పుడితే 1500 చొప్పున వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని టీడీపీ నాయకులు ముత్తిరెడ్డిపై ఆరోపించారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి కోసిగి ప్రభుత్వం ఆసుపత్రిలో తిష్టవేసి స్టాఫ్ నర్సు రాఘవేంద్రారెడ్డి కోసిగి ప్రభుత్వం ఆసుపత్రిని తన గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వం ఆసుపత్రి ముందు ఓ మెడికల్ షాపు పెట్టి కాన్పుల కోసం వచ్చిన వారికి ఆ మెడికల్ షాపుకు రాసిస్తూ అక్రమ దందాకు తెరలేపడానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి భాగోతాన్ని బట్టబయలు చేస్తామని, ఈ విషయంపై జిల్లా ఆఫీసర్స్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మెడికల్ షాప్ రాసి ఎక్కడ రాపిస్తాడు ఎందుకైనా వేరే వాళ్ళు కావాలని చేసుకున్నాను. ప్రేషెంట్లు కానీ ప్రమాదకరమే జరిగే అవకాశం ఉంది. ఆడవాళ్ళని దుర్పరిచారం అంటే ఎట్లా దుర్మార్గంగా మీకు అటువంటి భాషని వాడించడానికి కూడా నేను అనుకుంటాను. నాకు నా పాప పైన ప్రమాణం చేసి చెప్తాను కానీ ఇట్లా మాట నేను మాట్లాడను. ఎట్లా ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు మీరే చెప్పండి. పేషెంట్ వాళ్ళ బాధ్యత ఏం చెప్పిన బస్సా చెప్తే వరకుంటావా? వినండి, పుట్టినా సంస్కారహీనంగా నేను లేను. నేను చదువుకొని వచ్చిన ఆరోపణలు చేయదండి. నెలకు 150 టాపుల్లో పెట్టింది నేనే. మీరు తెలియకుండా మాట్లాడడం అనేది మెడికల్ ఛార్జ్ మీరు మెడికల్ ఛార్జ్ ఎందుకు రాస్తారు? ఇంట్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ పెద్ద ఆసుపత్రి పెట్టి 24 hours చేస్తున్నాం. మెడికల్ కి అక్కడ బయటకి ఎందుకు రాస్తావు? 600 దగ్గర డబ్బులు ఉంటాయా? వాళ్ళు కూడా ఎంత తీసుకున్నారు? 1500 చూడి కానుపుకి అది కాదు. ఇప్పుడు ఇది చూడే 16 తీసుకున్నావు. మళ్ళీ ఇట్లా 13 సంవత్సరాలు ఎవరు చేసుకున్నారు? ఇంటికి ఆట వస్తే మరి ఈయన కష్టపడి ఏం చెప్తాడు? బాధ్యతగా చెప్తాడు. ఎంత తీసుకున్నాడు? 500. తల్లి పెట్టి బండికి ఎంత తీసుకున్నాడు? 400. వాళ్ళ గ్రామానికి చేస్తారు. మరి ఇదే పెద్ద మంచి 150 చేశాడు. నా బిడ్డ పేరు బన్నమ్మ. వ్యాపారం ఇచ్చిన 15 డాక్టర్కి 6 రోజులు ఇచ్చినావు. తల్లి బిడ్డ ఎస్ఎస్ పోయినప్పుడు కూడా 400 ఇచ్చినావు. టోటల్ వచ్చి 2000 ఇచ్చినావు ఈ డాక్టర్ కి. ఇది నిజమైన కథ, డాక్టర్ల కథ, డాక్టర్ల భాగవతం. ఇట్లా 10-15 సంవత్సరాలಲ್ಲಿ 30 పడల ఆసుపత్రి పేరు కానీ ఈ డాక్టర్లు మధ్యన నలిగిపోతున్నాం. పోస్ట్ ప్రజలు డబ్బులే ముగ్గురు ఛార్జీలు పెట్టుకుని వస్తాం. గవర్నమెంట్ చూస్తున్నారు మాట్లాడమని చెప్పి